ఇది క్యామ్ షాఫ్ట్, ఇది క్యామ్ షాఫ్ట్. ఇది ఇది లారీదన్న ఫీడ్ పంప్. ఇది కార్ ఉండదు. ఓకే, ఇది క్యామ్ షాఫ్ట్. క్యామ్ షాఫ్ట్ ఇది కూడా కార్ది కాదు. ఈ రెండు లారీ. ఇది ఆయిల్ ఫిల్టర్లా? ఆయిల్ ఫిల్టర్లు ఇవన్నీ లారీ. ఇది దీన్ని ఏమంటారు లారీ దాంట్లో? ఇది నాజిల్ కనెక్టర్ పైప్ అన్న. నాజిల్ కనెక్టర్ పైప్. ఓకే. పిస్టన్ ఇది కార్ది. ఓకే, పిస్టన్ కనెక్టింగ్ రాడ్. ఇది రోగర్ పిన్ లేదా పిస్టన్ పిన్. పిస్టన్ పిన్. ఓకే, రోగర్ పిన్. దీనికి 3 వాచర్లు ఉంటాయి అన్న. ఒకటి రెండు వచ్చేసేమో కంప్రెషన్కి, ఒకటి వచ్చేసేమో ఆయిల్ బయటికి రాకుండా. ఓకే ఓకే, కరెక్ట్. ఆయిల్ రింగ్ అది. థియరీలో కూడా ఈ ఫ్యూల్ ఇంజెక్టర్లు. ఇది ఫ్యూయల్ నాజల్సా? ఫ్యూయల్ నాజల్స్. ఇది క్రాంక్. మెయిన్ పార్ట్ ఇన్ ద ఇంజన్. ఇది మెయిన్ పార్ట్ ఇన్ ద ఇంజన్. క్రాంకా ఇల్లు ఉంటుంది. ఇది ఇదే పిస్టన్ కూర్చునేది. ఇది ఓకే ఓకే, ఇట్లా ఆలాడుతుంది. పిస్టన్ కిందికి పైకి ఆడాలంటే క్రాంక్ తిరగాలి. ఓకే ఓకే. ఇది స్టీరింగ్ రాడ్, డ్రై రాడ్ అంటారు. డ్రైవ్ షాఫ్ట్, డ్రై రాడ్. ఇది ఏమో ఇది కొత్తగా పెట్టారన్న, దీని గురించి ఏం చెప్పలే అసలు మాకు. ఓకే, ఇదైతే ఇది డ్రై రాడ్. ఇది ఫిల్టర్. ఇది టాప్ అన్న, ఇంజన్ టాప్. టాపెట్ కవరా? టాపెట్ చేస్తాం కదా, ఇంజన్ టాప్ అంటారు. ఇంజన్ టాప్. ఇది ఫ్యూల్ ఇంజెక్షన్ పంప్, రోటరీ పంప్ అంటారు. రోటరీ పంప్ లేదా ఫ్యూల్ ఇంజెక్షన్ పంప్? ఫ్యూల్ ఇంజెక్షన్ పంపే, కానీ ఫ్యూల్ ఇంజెక్షన్ పంపులో 2 రకాలు. ఇది రోటరీ, అది ఇన్లైన్. నాజిల్ పైన ఉంటేనేమో ఇన్లైన్, నాజిల్ వెనుకుంటేనేమో రోటరీ. రైట్. ఇది బ్రేక్ బూస్టర్. ఇది మనం బ్రేక్ తొక్కేది దీన్ని. ఇంజన్కి ఉంటుంది బ్రేక్, దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇట్లా మనం బ్రేక్ తొక్కినప్పుడు ఇది ముందుకు పోతుంది. ఇల్లు కంప్రెస్ అయిన ఆయిల్ స్లీవ్లోకి పోయి గాలి పంపించి బ్రేక్ పడేటట్టు చేస్తుంది. ఇది డైనమా, ఆల్టర్నేటర్. ఇది పంపనా? అది ఎయిర్ లాక్ అయితే డీజిల్ అయిపోయినప్పుడు కిక్కర్ అన్న. కిక్కర్ స్ప్రింగర్, క్లచ్ ప్లేట్. దీన్ని మొత్తాన్ని క్లచ్ ప్లేట్ అంటారు అన్న. ఇది మొత్తం క్లచ్ ప్లేట్. ఇది స్ప్రింగర్. ఇది డయాఫ్రమ్ స్ప్రింగ్ అంటారు. ఇది రిలీజ్ బేరింగ్. ఇది వెనక. ఇది మెయిన్ ఆఫ్ ద క్లచ్ ప్లేట్ ఏంటంటే ఇది ఇట్లా కూర్చుంటుంది. ఓకేనా? ఇంజన్లో దీనికి సెట్ అయి ఉంటుంది. మనం ఎప్పుడైతే క్లచ్ తొక్కుతామో ఒక రాడ్ దీన్ని ఒత్తిద్ది. ఇది ఒత్తినప్పుడు ఇది లోపలికి పోతుంది. అప్పుడు క్లచ్ ఎప్పుడు దీనికి అతికే ఉంటుంది. మనం క్లచ్ తొక్కినప్పుడు అది కొంచెం గ్యాప్ వస్తుంది. అప్పుడు ఇంజన్ ఫ్రీ అయ్యి గేర్ పడింది. ఇది ఫ్లై వీల్. ఇదే సెల్ఫ్ అయ్యేది దీనివల్లనే. మనం సెల్ కొట్టినప్పుడు బెండ్ యాక్సిల్ ముందు. ఇది ఫ్లై వీల్. ఇది ఫ్లై వీల్. ఇది ప్రెజర్ ప్లేట్. ఇది ఫ్లై వీల్. ఇది సిలిండర్. బ్లాక్. ఇది మెయిన్ ఇంజన్ బ్లాక్ అన్న. ఇది ఇంజన్ బ్లాక్. ఇది సిలిండర్ బ్లాక్. ఇది సిలిండర్ బ్లాక్. ఓకే. ఇది డిప్ స్టిక్. ఇది డిప్ స్టిక్ అన్న. ఇంజన్ చూసుకునేది. డిప్ స్టిక్. ఇంజన్ ఆయిల్ చూసుకునేది. ఇది అన్న ఇదేమో రేడియేటర్ ఇన్లెట్, ఇది అవుట్లెట్. అవుట్లెట్. ఇది రేడియేటర్ కాదు, మళ్ళీ ఇది ఇంటర్కూలర్. ఇది వాటర్ పంప్. ఓకే, ఇది వాటర్ పంప్. ఇది వాటర్ పంప్. ఇది స్టీరింగ్ పంప్. ఇది ఏసీ కంప్రెసర్. ఇది ఇక్కడ ఫీడ్ అయి ఉంటుంది అన్న వాటర్ పంప్. అది మెయిన్. ఇది ఇంజన్ హెడ్. ఇది ఇంజెక్టర్. ఇవి వాల్స్ ఇంజెక్టర్స్. ఇవి ఇంజెక్టర్స్ అన్న. ఇంజన్ హెడ్. ఇది ఇంజన్ హెడ్. ఇదిగో ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాక్ట్ వాల్వ్. క్రాంక్ అంటే ఇలా క్రాంక్ అక్కడ ఉంటుంది అన్న. క్రాంక్ అడుగున ఉంటుంది. అవునవును. క్రాంక్ షాఫ్ట్కే ఫ్లై వీల్ కనెక్ట్ అయి ఉంటుంది, మెయిన్ యాక్సిల్ కనెక్ట్ అయి ఉంటుంది ముందు. ఓకే ఓకే. ఇది గిట్ పడే అన్న. ఒక్క నిమిషం ఇట్లా పెట్టు అన్న. ఒకటి అడుగుదాం. ఓకే. ఇందాక క్యామ్ షాఫ్ట్ అన్న చూడు. క్యామ్ షాఫ్ట్ దీనిలో ఉంటుంది. క్యామ్ షాఫ్ట్కి వీటిని మొత్తడానికి 2 ఆపోజిట్గా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఇది 4 పిస్టన్ల బండి. ఒక్కొక్క దానికి 2. ఇది 4 స్ట్రోక్ ఇంజిన్. క్యామ్ షాఫ్ట్ ఫస్ట్ దీన్ని వచ్చినప్పుడు ఇది పైకి ఉంటుంది. ఇది కిందికి పోయినప్పుడు అది పైకి వస్తుంది. కరెక్ట్గా లేదు. క్యామ్ షాఫ్ట్ దీని మీద ప్లేస్ అయి ఉంటుంది. క్యామ్ షాఫ్ట్ బెల్ట్ ఇటు వస్తుంది. ఇటు ఐడియల్గా తిరుగుతూ ఉంటుంది. ఇది ఒక బేరింగ్. ఈ రెండు ఇట్లా కుక్క పెడతాను కదా గ్యాస్ కిట్. ఇది గ్యాస్ కట్ మధ్యలో ఉంటాయి. రెండింటి మధ్యలో సీలు. ఇది గ్యాస్ కట్. ప్రెజర్ ఆయిల్ బయటికి పోకుండా లూబ్రికేషన్ జరిగేది ఇల్లనే కదా మొత్తం. వాటర్ ఉంటుంది అన్న. ఇది వాటర్ జాకెట్ అన్న. వాటర్ జాకెట్. అది హోల్స్. ఈ బొక్కలన్నీ వాటర్ జాకెట్స్. ఆయిల్ ఇందులో నుంచి ఆయిల్ ఇంజెక్టర్ల నుంచి డైరెక్ట్ పిస్టన్ లోకి పోతాయి కదా. ఆయిల్ పైకి రాదు ఉంటుంది. పిస్టన్ నుంచి పైకి రాని 3 వాచర్లు అంటే రింగులు ఉన్నాయి చూసిన. కార్బొరేటర్ నుంచి ఈ 3 పిస్టన్ రింగులు. ఫ్యూయల్ పంపు, ఫ్యూయల్ లిఫ్ట్ పంపు, ఫ్యూయల్ లిఫ్ట్ పంప్ నుంచి ఫిల్టర్ నుంచి ఇంజెక్టర్ నుంచి ఇంజెక్టర్ వాల్స్ నుంచి సిలిండర్ లోకి పోతుంది.
క్రాంక్ షాఫ్ట్నే ఆయిల్ అనేది ఈ సర్క్యులేట్ అయితే ఉంటుంది. మొత్తం ఆయిల్లోనే ఆయిల్తో నిండి ఉంటుంది. ఇగో ఇది సంపు అంటారు. ఈ సంపులోనే ఆయిల్ సంపేది కింద ఉంటుంది. ఇదంతా సంపే. ఆయిల్ సంపు. ఆయిల్ ప్యాన్ అన్న అదేనా? ఆయిల్ పాన్. ఇక్కడ నుంచి ప్యాన్ ఆయిల్ ప్యాన్ పిఏఎన్. ఇదే అన్న ఆయిల్ ప్యాన్ అన్న, సంపన్న. ఓకే. స్టోరేజ్ అన్న, రిజర్వాయర్ అన్న ఇదే రిజర్వాయర్. ఓకే. ఇది బెల్ట్. బెల్ట్ అన్న. ఇంకోటి బెల్ట్. టైమింగ్ బెల్ట్. అన్న, ఇది ఇది వాటర్ పంప్ కనెక్ట్ అయి ఉంటుంది. ప్లస్ ఏసీ ప్రెజర్కి ఉంటుందా? ఏసీ అంటే ఏసీకి ఉండదు వేరేది ఉంటుంది. ఒకవేళ ఒకటి ఇప్పుడు ఇన్నోవాకి అయితే ఒకటే బెల్ట్ ఉంటుంది అన్నిటికీ కలిపి. ఒకటి. వీటికి ఎట్లుంటుంది అంటే ఇది పాత మోడల్ కాబట్టి ఈ బెల్ట్ ఇది మెయిన్ షాఫ్ట్కి, వాటర్ దానికి, ఆల్టర్నేట్కు మన స్టీరింగ్ పంప్కి ఇది కాదన్న. ఇది కాదు. వేరే ఉంది. దాని వేరే ఉంటుంది కదా బా. అన్న ఇది దీని బెల్ట్ కాదట్టుందన్న. చిన్న బెల్ట్. ఇది దీన్నే అన్న. ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది కదా, రేడియేటర్ ఫ్యాన్ బెల్ట్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ రేడియేటర్ పెట్టాలంటే ఆ పార్ట్ దొరకలేదేమో. ఇది మాత్రం ఇంటర్కూల్. ఇది టర్బో కనెక్ట్ అయ్యేది. దీనికి రేడియేటర్కి సంబంధం ఉండదు అసలు. రేడియేటర్ ఇది ఎయిర్ పీల్చుకునేందుకు కదా, టర్బోకు ఎయిర్ ఇట్లా ఫ్రెష్ ఎయిర్ ఇవ్వడానికి, నోస్ లెక్క. అదే ఫ్రెష్ ఎయిర్ ఇవ్వడానికి. అదే రేడియేటర్ ముందు ఉంటుంది. రేడియేటర్ ముందు ఉంటుంది. అదే కింద పక్కన. నేను లారీ తోలిన లారీకి ముందు ఉంటుంది కదా. అవునవును. పికప్ కోసం ఇది. అవును, పికప్ కోసం. టర్బో అంటే ఏంటిది? టర్బో ఉన్నదే ఎయిర్ గుంజుకుంటేనే కదా నీకు వచ్చేది. టర్బో అన్ని వితౌట్ టర్బో స్పీడ్ స్పీడ్ తక్కువ ఉంటాయి. వితౌట్ టర్బో ఉంటే మంచి స్పీడ్ ఎక్కువ ఉంటాయి కానీ మైలేజ్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు కార్లలో కానీ పెద్ద వెహికల్ కానీ. టర్బో ఉండడం వల్ల రెండు, ఒకటి పికప్ ఉంటుంది, రెండు పొగ బాగా పోతుంది. అవును.